అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. యద్దనపూడి సులోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ 1. విశాలమైన హాలు, దాని గోడల్లోనే పొందికగా ఉన్న అరల నిండా సాహిత్యం, విజ్ఞానం, చరిత్ర, వేదాంతం మొదలైన వాటికి సంబంధించిన ప్రపంచ విఖ్యాతమైన అరుదైన పుస్తకాలు క్రమపద్ధతిగా అమర్చి ఉన్నాయి. గోడలకి మిగతా చోట్ల అక్కడక్కడ కొండచరియలు, పచ్చిక బయళ్ళు, జలపాతాలు, నీలి సరస్సులతో పాటు ఆధునిక జీవన శైలిలా పదునైన మొనలు తేలిన కోణాల లాంటి మోడ్రన్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సీలింగ్స్కి అమర్చిన షాండిలీర్స్తో పాటు హాలులో కిటికీల దగ్గర, సోఫాల పక్కన ఉంచిన చిన్న చిన్న కళా సదృశ్యాలు అయిన శిల్పాలు ఆ హాలు యజమాని ఆంతర్యం, విజ్ఞానం, వేదాంతం, చరిత్ర పట్లనే కాకుండా లలిత కళల పట్ల కూడా గల అభిరుచి, ఇష్టం ఆ హాలులో పాదం పెట్టిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. అక్కడ వేసిన సోఫాలు పొడుగువి, పొట్టివి కలిపి ఒక 30 మందికి పైగానే కూర్చునే వసతి ఉంది. హాలులో కింద వేసిన ఖరీదైన కార్పెట్ బ్లూ, పింక్, గ్రే కలర్స్లో అందమైన పూల తీగెలా పరుచుకొని అక్కడికి వచ్చిన వారి పాదాల కింద సుత్తిమెత్తని పచ్చికలా ఉంది. ఆ హాలునంతటినీ ఎంతో ఇష్టంగా, సగర్వంగా, చిరునవ్వుతో, ఆనందభరితంగా చూస్తున్నట్టు ఒక వ్యక్తి ఫోటో గోడవారకి వేసిన టేబుల్ మీద పెట్టి ఉంది. దానికి తాజా గులాబీల దండ వేసి ఉంది. ఫోటోకి ఇరుపక్కలా పెట్టిన వెండి కుందుల్లో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. హాలులోకి ప్రవేశం కల్పించే విశాలమైన దర్వాజు తలుపులు యూనిఫాం ధరించి గుమ్మం బయట నిలబడి ఉన్న నౌకరు ఉండి తెరుస్తున్నాడు. అతడు అలా తెరవగానే ప్రత్యేక అతిథులు అయిన ఆహుతులు లోపలికి వస్తున్నారు. వచ్చినవారు జంటలుగాను, విడివిడిగాను ఉన్నారు. వచ్చిన ఆడవారిలో కొంతమంది పెద్దవాళ్ళు కట్టుబొట్టు, చీర, నగలు ధరించిన తీరులో చెరిగిపోతున్న మన సాంప్రదాయపు ఆఖరి ముద్రికల్లా ఉన్నారు. కొంతమంది చిన్న వయసు వాళ్ళు ఆధునిక దుస్తుల్లో ఇప్పటి నాగరికతకి బట్టలు ధరించడం శరీర సుఖానికే ప్రాధాన్యత అన్నట్టున్నారు. ఇదన్నమాట మౌన భాష్యం పార్ట్ 1. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.